హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బాగా లావుగా ఉండేవారికి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా కుదరాలి అంటే బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. వీళ్ళకి లైనింగ్ వచ్చేసి మీటర్ 20 పాయింట్లు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ మిషన్ అంచులు వచ్చేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌కి ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే మనం లైనింగ్‌ని ఎలా ఫోల్డ్ చేసుకుంటాము? ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంటుంది. ఈ మిషన్ అంచులు వచ్చేసి మనకి ఆపోజిట్‌లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకుంటాం కదా! కానీ బాగా లావుగా ఉండేవారికి మాత్రం లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి జాయింట్‌లనేవి పడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 15 ఇంచులు. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 15 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 చోట్ల మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, మనకి ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కోల్చుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 38 ఇంచులు. ఇప్పుడు ఈ 38 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే 38 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 38 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 38 ఇంచుల్లో సగం వస్తుంది. 38 ఇంచుల్లో సగం వచ్చేసి 19 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 19 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 38 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 38 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 9.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి 2 వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్కి వచ్చేసి హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా, థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9.75 ఇంచులు ఉంది. అంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు డీప్ నెక్ అంటే ఏంటి అని చెప్పేసి. చూడండి, మనకి బ్యాక్ నెక్ పొడవు అనేది 9 ఇంచులు, 9 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు ఇలా ఉంటే డీప్ నెక్ అంటాము. ఇక్కడైతే ఇది మనకి డీప్ నెక్ బ్లౌజే కాబట్టి ఈ బ్లౌజ్ని మనం నడుము కొలత ఆధారంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా, నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అంటే 29, 28 ఇలా ఉంటే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 31, 32, 33 ఇలా ఉంటే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులు, అంటే 30 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది, 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 10.75 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 10.75 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 10.75 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే, చూడండి, ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 10.75 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 10.75 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది మీ చాయిస్ అండి, మీరు 1.5 ఇంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి నెక్ షోల్డర్ కలిపి 5.35 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడైతే వీళ్ళకి నడుము లూజు 35 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కదా, అంటే 38 ఇంచులు ఉంది కాబట్టి నేను నెక్ షోల్డర్ కలిపి 5.35 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే 5.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని
ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది? 9.5 ఇంచులు. మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 9.5 ఇంచులు రావాలన్నమాట. చూడండి, ఇక్కడ మనం చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు వచ్చింది. కానీ మనకి ఎంత రావాలి? 9.5 ఇంచులు రావాలి. అంటే ఇక్కడ మనకి 1/4 ఇంచి తగ్గిందనమాట. ఇప్పుడు మనం ఈ 1/4 ఇంచుని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఇప్పుడు 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 1/4 ఇంచి తగ్గింది కాబట్టి ఇక్కడ మనం 1/4 ఇంచి పెంచుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ పక్కనే ఈ విధంగా కొలుచుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 9.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా? చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మనం చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. అలాగే మీరు ఈ చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ 2 మెథడ్స్లో అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి నడుము కొలత ఆధారంగా, ఇంకొకటి వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతలతో. మనం నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఈ చంక రౌండ్ అనేది షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి కొలుచుకోవాలి. అదే ఆది బ్లౌజ్ కొలతలతో కట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచుతో కలిపి కొలుచుకోవాలన్నమాట. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన ఈ 2.75 ఇంచులు వచ్చేసి నెక్ కోసం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఈ 2.75 ఇంచులకి ఒక 1/4 ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్లు 2 కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి షోల్డర్ జాయింట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం నెక్ బ్రాడ్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు బాగా ఎక్కువగా ఉందనుకోండి, అంటే 16 ఇంచులు 17 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు డాటు పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే మీ బ్లౌజ్ పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి, అంటే 13 ఇంచులు 12 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాటు పొడవు వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయడం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 12 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది, అంటే 12 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 12 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 12 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 11 ఇంచులు. ఇప్పుడు ఈ 11 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులో నుంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 11 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 12 ఇంచులు ఉంది, కానీ మనకి ఎంత వెడల్పు కావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 11 ఇంచులు ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 11 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 11 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.5 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూడండి, మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 8.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇదే 8.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌను 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.35 ఇంచులు. ఇప్పుడు ఈ 1.35 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1.35 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 1.25 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలిపేసుకోవాలి. చూడండి కరువు స్కేల్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ 2 మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక 1/4 ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి అంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూసారా మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే ఇలా కోల్చుకోవాలి. చూసారా మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది.
ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్కి లోతు తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం లోతు అనేది 3/4 ఇంచ్ తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం లోతు అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం చంక డౌన్ వచ్చేసి 6.25 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు మీరు ఆది బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. అంటే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి కస్టమర్ ఛాయిస్ని బట్టి 6 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి
కస్టమర్ చాయిస్ని బట్టి 6.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదా 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అంటే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కదా. వీళ్ళకి వచ్చేసి మనం కస్టమర్ చాయిస్ని బట్టి నెక్ పొడవు 6.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదా 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 7 ఇంచులు తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నుంచి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.35 ఇంచులు తీసుకున్నాం కదా. కానీ ఈ కింది వైపు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్తో మనం నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు నెక్ రౌండ్ వచ్చేసి ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం నెక్ పొడవుని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి హెవీ చెస్ట్ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ మనం 1/2 ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. చూడండి, మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.35 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.35 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నేనైతే డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది.
అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మనం చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఇలా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం డాటు పొడవు వచ్చేసి 2.25 ఇంచులు లేదా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇక్కడ మనం డాటు పొడవు అనేది 2.25 ఇంచులు లేదా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ నెక్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు రెండవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/4 ఇంచు అలాగే ఇటువైపున 1/4 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. రెండవ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూసారా మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1/4 ఇంచు యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 3.25 ఇంచులు లేదా 4 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3.25 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/4 ఇంచు అలాగే ఇటువైపున 1/4 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని 2 లేయర్స్ ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ షేప్ బెల్ట్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ వెడల్పు ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే షేప్ బెల్ట్ వెడల్పు 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్ని కలిపేసుకోవాలి. అర్థమైంది కదా? షేప్ బెల్ట్కి వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఇవే కొలతలండి, మనకి కొలతలు అయితే మారు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. బాగా లావుగా ఉండేవారికి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.